రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న 6,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై విచారణ జరపాలని, గురుకుల హాస్టల్లోని సమస్యలను పరిష్కరించాలన్నారు. హామీలు అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. బాబు బ్యానర్ దించమ్మా. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే నా పేరు శివకుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపుల భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సినటువంటి పెండింగ్ లో 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి, మెసేజ్లు పెంచాలని చెప్పి, అదే విధంగా అనేక విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి దోపిడీలు అరికట్టాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా అనేక విద్యార్థులు ఇంజనీరింగ్ బీటెక్ అదే విధంగా డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి డబ్బులు కట్టలేక చదివినటువంటి సర్టిఫికెట్లు ఆగిపోతా ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లు చేత పట్టక విద్యార్థులందరూ కూడా ఇంటికాడ కూలి పనులు చేసుకొని అదే విధంగా ఏదో 10 రూపాయలు 100 రూపాయలు కూలి పనులు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంటా ఉంది. కాబట్టి సూటిగా నారా లోకేష్ గారు మేము అడుగుతా ఉన్నాం, ఏవైనా నువ్వు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో మేము అధికారంలో వచ్చినప్పుడు 100 రోజుల్లోనే పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అందరూ కూడా చెల్లిస్తారని చెప్పావు. అదే విధంగా పీజీ విద్యార్థులకి శాపంగా మారినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పీజీ విద్యార్థులకి 77 తీసుకొచ్చారు.